ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించి బలపరిచి వర్ధిల్లింపచేయునుగా. ఈ రాత్రికాల సమయంలో చిన్న మాటని ధ్యానిద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి యేసయ్య. పరిశుద్ధాత్మడా, మీరే మమ్మల్ని ఆదరించి బలపరిచి వర్ధిల్లింపచేయమని, మీరే మాట్లాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాల వరకు గనక ధ్యానిస్తే ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఒకరు ధనవంతుడు, సమృద్ధైన ఆహారం, ఊదా రంగు వస్త్రాలు, సమృద్ధైన ధనం, సమృద్ధైన ఇల్లు. ఇంకొక వ్యక్తి లాజరు, దరిద్రుడు, అనారోగ్యం, కురుపులు, తింటాకి అన్నం లేని స్థితి. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధి ఉన్నవాడేలో ప్రార్థనా జీవితం లేదు. ఏమీ లేనివాడు లాజరులో ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. ప్రియులారా, నీకు ఎంత శ్రమ ఉన్నా కానీ ఈరోజు నువ్వు ప్రార్థనా పరుడు అయి ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పక ఆదరిస్తాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇద్దరూ చనిపోయారు, కానీ ఒక వ్యక్తి దూతల చేత దేవుని యొక్క సన్నిధికి కొనుక్కోబడ్డాడు. ప్రియులారా, నీ ఏ స్థితిలో ఉన్నా సరే, ఆకలితో ఉన్నా, వస్త్రహీనతతో ఉన్నా, కరువులో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, దేవుని నీతిని, దేవుడిచ్చిన పరిశుద్ధతని, దేవుడిచ్చిన అభిషేకాన్ని కాపాడుకోవాలి. ప్రియులారా, లాజరుకి తింటాకే ఆహారం లేదు. ప్రియులారా, నిండా కురుపులతో నింపబడిన వారు. ప్రియులారా, మనుషులు ఎవరు ఆదరించలేని స్థితి. కానీ ఒకానొక దినాన దేవదూతల చేత ఎదుగో నెమ్మది పొందు స్థలంకి చేర్చబడ్డాడు. ఈరోజు నిన్ను ఆదరిస్తున్న పరిశుద్ధాత్ముడి చేత దేవుని సన్నిధికి చేర్చబడే వ్యక్తిగా ఉండాలి. ఒక అభిషేకము కలిగి ఉండాలి, ఒక నీతి కలిగి ఉండాలి. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో నీతి గురించి ఎవరు ఆలోచించట్లేదు, త్యాగాన్ని గురించి ఎవరు ఆలోచించట్లేదు, సమర్పణ గురించి ఎవరు ఆలోచించట్లేదు, నెమ్మది కొరకు ఎవరు ఆలోచించట్లేదు. ఈరోజు ధనవంతుడు తిండి గురించి ఆలోచించినట్లుగా లోకము తిండి గురించి, వివాహాల గురించి, వస్త్రము గురించి, బంగారం గురించి, బిల్డింగుల గురించి ఆలోచిస్తున్నారే కానీ దేవుడి నీతిని నెరవేర్చాలని, దేవుడి సంకల్పాన్ని బట్టి ఆదరించబడాలి, దేవుడి సంకల్పంలో జీవించాలని ఎవరు ఆలోచించట్లేదు. ప్రియులారా, ప్రియనేస్తమా, ఈ రాత్రికాల సమయంలో లాజరు లాగా దేవుని చేత ఇది ఆదరించబడే ఒక వ్యక్తిగాను ఉండాలి. లాజరు చనిపోయాడు, దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఇంకొకటి, అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చున్నాడు, నెమ్మది పొందుతున్నాడు. ఈ లోకములో క్రీస్తు కొరకు నువ్వు కష్టపడితే పరలోకములో దేవుని యొక్క సముఖములో నెమ్మదిని అనుభవిస్తావు, ఆనందాన్ని అనుభవిస్తావు, సమాధానాన్ని అనుభవిస్తావు. ప్రియులారా, ఇదిగో ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్మిన యాసావు లాంటి భ్రష్టులు ఉంటారు కొంతమంది. ప్రియులారా, ఆహారము లేదు, ఆరోగ్యము లేదు, వస్త్రహీనత, ఇదిగో నివాసము లేని లాజరును దేవుడు అద్భుతంగా ఆదరించాడు. అదే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఈరోజు ఇక్కడ గనక చూస్తుంటే ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు వేదన చెందుతున్నాడు, లాజరు నెమ్మది పొందుతున్నాడు. ఈరోజు దేవుని హృదయాన్ని హత్తుకునేవాడిగా నువ్వు ఉండాలి. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. ఎదుగో దావీదుకి ఒక గొప్ప కృప ఏంటంటే దేవుని యొక్క హృదయానుసారుడు అని గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఆయన చిత్తాన్ని కొరకే బ్రతికేవాడు. ప్రియులారా, శిష్యుడైన యోహాను యేసుక్రీస్తు యొక్క రొమ్మును ఆనుకుని కూర్చుండేవాడు. ప్రియులారా, మనందరినీ క్రీస్తుతో పాటు బ్రతికించి ఆయనతో పాటు కూర్చుండబెట్టాలని తండ్రి యొక్క ఆశ. ఆ నిరీక్షణ కలిగి బ్రతుకు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఈరోజు నువ్వు యథార్థంగా
నెమ్మది కలిగి సమాధానం కలిగి దేవుడి కొరకు జీవిస్తున్నప్పుడు నువ్వు ఎప్పటికైనా నెమ్మది పొందుతూ ఉంటావు. ఈరోజు చూపిస్తావు, తినటం, తాగటం, వ్యభిచారం మీద మనసు పెట్టి, త్రాగుడి మీద మనసు పెడితే ఒకానొక రోజు ఆడవలసి వస్తుంది. ఈరోజు ధనము కాదు కావాల్సింది, పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ముందుకు సాగిపో. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు కూడా. ఈరోజు లాజరుని అబ్రహాము యొక్క రొమ్మున కూర్చుండబెట్టుకున్నట్లుగా నిన్ను దేవుడు తన యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆదరించునగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు తండ్రి యేసయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఫలింపచేయి. లోకం ధనం వైపు వెళ్ళిపోతుంది నాయనా, లోకం నీతి వైపు నడపటానికి కృపను చూపించండి. లోకం పాపం వైపు వెళ్ళిపోతుంది ప్రభా. లోకం రక్షణ వైపు రావటానికి కృపను చూపించండి. లోకం శ్రమ వైపు వెళ్ళిపోతుంది ప్రభా. ఇదిగో తండ్రి, పరిశుద్ధాత్మ ఆదరణ వైపు నడిపించండి తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో గొప్ప ఆదరణ, నెమ్మది కలిగి ఏదో రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మ అభిషేకం కలుగునుగాక. వారికి ఈ మాటలను వారి హృదయాల్లో ఫలింపజేసి మహిమ చెందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.